బోధన్పట్నం 24వ వార్డులో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి దుర్గాప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కౌన్సిలర్ పాలనలో వార్డు అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. మురికి కాలువల నిర్వహణ లోపించడంతో పాటు వీధి దీపాలు పనిచేయకపోవడం, రహదారులు అధ్వాన స్థితిలో ఉండడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హనుమాన్ టెక్డీ కాలనీ వాసులు రేషన్ బియ్యం కోసం సుదూర ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, ఆ సమస్యకు పరిష్కారంగా కాలనీకి సమీపంలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మౌలిక వస్తువులను మెరుగుపరుస్తామని, ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी. జై శ్రీరామ్ అందరికీ. నా పేరు దుర్గా ప్రసాద్. నేను బోధన్ నియోజకవర్గం నుంచి 24వ వార్డు బీజేపీ అభ్యర్థిగా నేను కంటెస్ట్ చేస్తున్నాను. మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ఎవరైతే కౌన్సిలర్ గారు ఉన్నారో వారు గత 10 సంవత్సరాలుగా కౌన్సిలర్గా గెలుస్తున్నారు, నడుస్తున్నది. వచ్చి 10 సంవత్సరాలు ఒక్క డెవలప్మెంట్ కూడా లేదు. ప్రాపర్ డ్రైనేజీ లేదు, ప్రాపర్ రోడ్లు లేవు. నైట్ అయితే ఇటు రావాలంటే భయం. ఇది సాయి దుర్గా నగర్, ఈ ఏరియాలోకి రావాలంటే భయం. అంటే యువత ఉన్నారు, యువత ఎక్కడి నుంచో వేరే గల్లీ నుంచి వస్తారు. స్కూల్ జోన్ అండి, ఇది స్కూల్ జోన్. ఇక్కడ పక్కనే స్కూల్ ఉన్నాయి, విద్యా వికాస్ కాలేజ్ ఉన్నది. అసలు గల్లీలో డెవలప్మెంట్లు లేవు. ఇంకొకటి, మన ఆడపిల్లలు ఏదైతే హనుమాన్ టెక్డీ ఆడపిల్లలు ఉన్నారో ఆడపిల్లలు రేషన్ డీలర్ షాప్కి పోవాలంటే చక్రనగర్ పోవాల్సి వస్తున్నది. వాళ్ళు పోవాలా రావాలా, వాళ్ళకు మళ్ళీ ఇక దాంట్లో లైన్లో నిలబడాలా. ఈయన రూలింగ్ గవర్నమెంట్లో ఉండి కూడా, ఇంతకుముందు రూలింగ్ గవర్నమెంట్లో ఉండి కూడా తిని ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు. మళ్ళీ తర్వాత గల్లీ డెవలప్మెంట్ లేదు. దాంట్లో ఆ రేషన్ డీలర్ తీసుకొచ్చి మన హనుమాన్ టెక్డీలో ఏర్పాటన చేయాలా, అలా కూడా చేయలేడు. వెంకటేశ్వర కాలనీలో మా సాయి దుర్గా నగర్లో వర్షాకాలం వస్తేనండి లోతట్టు ప్రాంతం ఇది బాగా వరదలు వచ్చేస్తాయి. మొత్తం ఫ్లోడ్ వచ్చేసి మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కరికి మోకాళ్ళ మట్టితో ఒక 4 రోజులు, వారం రోజులు బయటకు వెళ్ళకుండా ఉంటున్నది. దానికి శాశ్వత పరిష్కారం చేయలేదు. దాన్ని నన్ను గిట్ట గెలిపిస్తే ప్రజలందరికీ వీటన్నిటిపై నేను పోరాడి శాశ్వత పరిష్కారం 100 రోజులు శాశ్వత పరిష్కారం చేస్తారని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి. తాగునీటి సమస్య చాలా వరకు ఉందండి. వెంకటేశ్వర కాలనీలో ఉన్నది, మన సాయి దుర్గా నగర్లో ఉంది, హనుమాన్ టెక్డీలో ఉంది. తాగునీటి సమస్యకి ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్లు ఇప్పిస్తాను, వీధి దీపాలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను. ప్రతి సమస్యకు నేను ముందుండి పోరాడతాను మీకోసం. మీరు నాకు ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చి ఈ ఓటేసి నన్ను గెలిపించి నన్ను మున్సిపల్లో కూర్చోబెట్టించి మీరు నాకు ఓటేయండి. మీకోసం నేను గలం విప్పి పోరాడతాను. జై శ్రీరామ్, జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతాకి జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.